హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటలక్క కర్రీస్. ఈరోజు చాలా టేస్టీగా నేను కాజు సేమియా ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్. సూపర్ టేస్టీగా చేస్తాను నేను మాత్రం. ఈరోజు మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు చూడండి. నేను తాలింపు మంచిగా జీడిపప్పు మరింతగా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. తాలింపు సేమియాలు కూడా లైట్గా నేను కడాయిలో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే సేమియాలు ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది సేమియా ఉప్మాలో. చూడండి, సేమియా ఉప్మా అంతా రెడీ చేసి మీకు చూపించాను. ఎందుకంటే మా అబ్బాయి పాపం బిజీగా ఉన్నాడు. నా బాధ చూడలేక పాపం వీడియో తీస్తున్నాడు. మధ్యలో వండేది బిట్ నేను పోయింది ఫ్రెండ్, అందుకోసం ఇలాగే పెట్టేశాను నేను. సూపర్ టేస్టీగా కాజు సేమియా ఉప్మా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్. చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. దాంట్లో నిమ్మకాయ పిండుకొని వేసుకుని తినండి. చూడండి, మా ఇంట్లో మల్లెపూల చెట్లైనా గులాబీ పూల చెట్లైనా సూపర్గా మంచిగా పూలు పడుతున్నాయి. మల్లెపూలు మాత్రం ఒక 2-3 పడుతున్నాయి. గులాబీ పూలు మాత్రం ఎక్కువ పడుతున్నాయి ఫ్రెండ్, చాలా పూలు పడుతున్నాయి. కానీ నాకు తొడిగే అదృష్టం దేవుడు తీసేశాడు. మా అమ్మాయికి అంటున్నాను, అమ్మ నువ్వు పెట్టుకోమ్మా 1-2 పెట్టుకోమ్మా. నేను తల్లో పెట్టుకోవటానికి కేవలం నేను వేసుకున్నాను. ఎందుకంటే నేను మంచిగా చీర కట్టుకున్నప్పుడు నాకు గ్యారంటీగా నా తల్లో గులాబీ పువ్వు ఉండాలా. నా గులాబీ పూలు పెట్టుకోవాలంటే భలే ఇష్టం. చూడండి, ఆ పూలు చూస్తుంటే నా ప్రాణం కొట్టుకుంటుంది. మా అమ్మాయికి పెట్టుకోమంటే మా అమ్మ ఇంట్లో పని ఆ పని చేసుకున్నప్పుడు నేను ఆ పూలని చూసుకుని మురుసుకుపోవటమే సరిపోతుంది. నా ఫ్రెండ్ అనింది, ఏమైంది అమ్మ మల్లెపూలు కాదుగా గులాబీ పువ్వు పెట్టుకోమ్మా ఏమైంది అనింది. సరేలే కానీ అని వదిలేసి ఇంకా నా 2 పూలు కోసుకుని మా అమ్మాయికి ఇచ్చాను. అమ్మాయి నువ్వు పెట్టుకో అమ్మాయి అన్నాను. ఎందుకంటే నా పిల్ల కోసం నా కోసం నేను తీసుకున్నాను గులాబీ పూల చెట్లు. చూడండి, ఇది చైనా గ్రాస్ మా అక్క చెన్నై నుంచి తీసుకొచ్చింది. ఈ చైనా గ్రాస్తో నేను మాత్రం జున్ను చేస్తున్నాను సూపర్ టేస్టీగా. ఇది ఎంతో జాగ్రత్తగా దాచి పెట్టుకున్నాను. ఈ చైనా గ్రాస్ తీసుకుని కవర్లు మేము సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలా ఫ్రెండ్స్. మళ్ళీ అందుకోసం 3 ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎంత జాగ్రత్తగా దాచిపెట్టి వండాను. చైనా గ్రాస్ అంతా శుభ్రంగా సన్నంగా కట్ చేసుకున్నాను. పొడి చూడండి మిక్సీలో కొట్టుకొని తీసుకొచ్చాను. దీంట్లో మాత్రం 1 లీటర్ పాల్లో వచ్చి 1 చిన్ని గ్లాస్ నిండా నేను పంచదార వేసుకున్నాను. పాలు పంచదార చిక్కంగా మరగబెట్టుకుని చైనా గ్రాస్ కూడా సన్నంగా కట్ చేసి మిక్సీలో పౌడర్ లాగా చేసుకుని దాంట్లో వేసి శుభ్రంగా ఒక 10 నిమిషాలు చాలా లో మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలా. అలా ఉడకబెట్టుకుంటున్నాను. చాలా చిక్కగా రావాలా, క్రీమీగా రావాలా. అందుకోసం నేను చాలా తక్కువ మంట మీద పెట్టేసి చాలా లో మీద పెట్టేసి చిక్కంగా నేను ఉడకబెట్టుకున్నాను చైనా గ్రాక్స్. 1 ప్లేట్ తీసుకొచ్చి నేను ఫ్యాన్ కింద కూర్చున్నాను. చూడండి, నేను నైటి మీద ఎలా కనిపిస్తున్నాను, నల్ల కరియమ్మాయిలాగా. ఆ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో వేసుకుంటున్నాను. మంచిగా సూపర్గా చైనా గ్రాస్ పాలు మంచిగా ఉడికిపోయినాయి కదా. 1 గంట దాకా నేను ఫ్యాన్ కింద పెట్టేశాను. ఫ్యాన్ కింద పెట్టి డైమండ్ షేప్లో నేను ముక్కలు కట్ చేస్తున్నాను. ఆ ముక్కలన్నీ కట్ చేసి నేను ఒక బాక్స్లో వేసుకుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అబ్బా ఎంత టేస్ట్ ఉంటుందో, భలే బాగుంటుంది ఫ్రెండ్. చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేస్తుండండి ఫ్రెండ్, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక్క కర్రీస్కి తప్పకుండా చేయండి. నాకు డైమండ్ షేప్ ఎలా వస్తుందో, ఎలా కట్ చేశాను మీరు చూడండి. కానీ బాగానే కట్ చేశానంట. మా అమ్మాయి అంటుంది, అమ్మ పర్వాలేదులమ్మా నువ్వు బాగానే కట్ చేస్తావులేమ్మా, ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావంటే, కాదులమ్మాయి రౌండ్ షేప్లు కూడా కోవా బిళ్ళలాగా కట్ చేసుకోవాలంటే మాకు చిన్ని మూతి ఉంటుందిగా, బాక్స్ది అయినా ఏదైనా చిన్న డబ్బా లాంటిదైనా ఆ మూత తీసుకుని దాని మీద పెట్టుకుని బిళ్ళల్లాగా మంచిగా కట్ చేసుకోవచ్చు. ఈ చైనా గ్రాస్ ముక్కలన్నీ జున్ను ముక్కలన్నీ నేను బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే అసలు ఎంత కూల్గా ఎంత టేస్ట్ వచ్చిద్దో, భలే బాగుంటుంది. అందుకోసం నేను అయినా ఒకటి నా కూతురికి పక్కన పెట్టేశాను. నేను ఒకటి తీసుకున్నాను. ఈ డైమండ్ షేప్లో కట్టుకున్న చైనా గ్రాక్స్లన్నీ ముక్కలన్నీ జున్ను ముక్కలన్నీ నేను బాక్స్లో పెడుతున్నాను. ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే భలే టేస్ట్ వచ్చింది. అది కాక చల్లబడతాయి కదా, గట్టి పడిపోతాయి, బాగుంటాయి. చూడండి, ఈరోజు మా ఇంట్లో సూపర్ టేస్టీగా నా పిల్లల కోసం టిఫిన్ ఏం చేస్తున్నాను చెప్పనా. 1 పావు కిలో వచ్చి బొంబాయి రవ్వ వేసుకున్నాను. 1 గుప్ప నిండా నేను అటుకులు నానబెట్టుకున్నాను, బొంబాయి రవ్వ అటుకులు. 1 హాఫ్ లీటర్ వచ్చి పెరుగులో శుభ్రంగా నేను బొంబాయి రవ్వ నానబెట్టుకుని మిక్సీ పట్టేశాను. పట్టేటప్పుడు అటుకులు కూడా శుభ్రంగా నానబెట్టుకుని ఆ బొంబాయి రవ్వ పెరుగు అటుకులు 3 కలిపేసి 1 స్పూన్ నిండా నేను పంచదార వేసుకున్నాను. పంచదార వేసుకొని మంచిగా మిక్సీ పట్టి చూడండి, బొంబాయి రవ్వ పెరుగు అటుకులతో నేను సూపర్ టేస్టీగా ఇలాంటి అట్లు వేసాను. ఇది మాత్రం మేము
ఇది గంటి తీసి తిప్పకూడదు, బాగుండదు. మాకు ఆపులాగా వేసుకోవాలా, అప్పుడు టేస్ట్ వచ్చిద్ది. ఈ పచ్చడి ఏంటంటే పులిహార, గోంగూర, ఆవకాయ పచ్చడి రెండు కలిపి దానికి కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా వేస్తున్నాను. మీరు నేను దోశ వేసే టైప్ కూడా కొంచెం చూడండి. ఒక్కొక్క దోశ ఒక్కొక్క స్టైల్లో వేసుకోవాలా. ఇది మాత్రం మేము వేస్తామే కానీ ఉల్లిపాయతో శుభ్రంగా తుడిసి రవ్వంతా ఆయిల్ వేసి కొంచెమే ఆయిల్ వేసుకోవాలా. గంటి మాత్రం పిండి మీద తిప్పకూడదు, తిప్పితే బాగుండదు, ఒక గట్టిగా అట్టలాగా అయిపోద్ది. అలా వేస్తే మెత్తంగా జ్యూసి గాపం ఎంత టేస్ట్ ఉంటుందో. ఈరోజు కాంబినేషన్ మా అమ్మాయి పెట్టుకుని తింటుంది చూడండి. ఆవకాయ, పులిహోర, గోంగూర రెండు కలిపి పచ్చడి, అది చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్. చూడండి ఐస్ కోసం నేను ఒక గిద్ద పాలు తీసుకున్నాను, ఒక స్పూన్ వచ్చి నేను పంచదార వేసుకుని చిక్కగా నేను మరగబెట్టుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో సూపర్ టేస్టీగా నా కూతురు కోసం ఐస్ చేస్తున్నాను. మీరు మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి గ్లాసులో నేను కటోరా సబ్జా సీటు రాత్రి నానబెట్టుకున్నాను. ఎంత మంచిగా సబ్జా సీటు కటోరా ఎంత మంచిగా నానినాయి చూడండి. నేను 4 గ్లాసులు వచ్చి 4 చిన్న చిన్న గ్లాసులు తీసుకున్నాను. ఒక్కొక్క స్పూన్ నేను స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వస్తుంటాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ మాత్రం, చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా సంబర్ వస్తుంది, ఒక్కొక్క వెరైటీ వేసుకుంటూ చేస్తుంటాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను కఠోరా వేసుకుంటున్నాను. ఆ కఠోరా కూడా ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్, కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే కఠోరా ఎక్కువ తినకూడదు, తింటే చాలా చలవ, చాలా మంచిది. కానీ లైట్గా కొంచెం కొంచెం వాడాలా, డైలీ వాడాలైతే ఎప్పుడో ఒకసారి అయితే కొంచెం ఎక్కువ వాడినా పర్వాలేదు. డైలీగా వాడే వాళ్ళైతే ఒక 1/2 టీ స్పూనే వాడుకుంటే మంచిది. చూడండి నేను ఎలా స్టెప్ వేసుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక్క కర్రీస్కి చేయండి. చూడండి నేను చిక్కగా పంచదార వేసుకుని మరగబెట్టుకున్నాను పాలు, ఆ పాలు అంతా వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను ఒక స్టెప్ వేసుకున్నాను. ఇప్పుడు నేను పాలు వేసుకుంటున్నాను, చిక్కగా మరగబెట్టుకున్న పాలు వేసుకుంటున్నాను. ఇది ఐస్ మాత్రం తయారవ్వాలంటే ఒక 8 గంటలైనా 10 గంటలైనా మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలా. కరెక్ట్గా ఒక 10 గంటలు 8 గంటలు వదిలేయాలి. అది కాదనుకున్నట్టు వదిలేస్తే చాలా సూపర్గా టేస్టీ కఠోరా ఐస్ రెడీ అయిపోయింది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్. నేను గ్లాసులో ఎందుకు పెట్టుకుంటున్నానంటే నా దగ్గర ఐస్లు ఉన్నాయి కానీ ఎక్కడో పైన పెట్టాను, కాని రాలేదు. అందుకోసం నేను కుల్ఫీ మోడ్స్ తీసుకొచ్చుకుని పెట్టుకున్నాను. సూపర్ టేస్టీగా కఠోరా ఐస్ నేను రెడీ చేసి రేపు మీకు మాత్రం షార్ట్ రూపంలో వచ్చింది, తప్పకుండా చూడండి. కఠోరా ఐస్ వచ్చింది చూడండి. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. నా ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్. సూపర్గా కఠోరా